వాళ్ళు గాంటిని చూపించింది తినండి మాకు అభ్యంతరం లేదు. వాడు ఉచ్చబోసింది మీకు తినండి మాకు అభ్యంతరం లేదు. కానీ మేము తినే తిండి మా ప్రజలు, మా ఆదివాసీ బిడ్డలు తినే మీద డబ్బులున్నాయి కాబట్టి దవాఖానలో చూపెట్టుకుంటారు. ఎందుకంటే మీకు మీ ఎనక ఉన్న ఇప్పుడు మాకు అర్థమైతుంది మీ ఎనక ఎవరున్నారు. మీరు మీరు ఏం చేయగలుగుతారో అర్థమవుతున్నది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కల్తీని దాచిపెట్టే ప్రయత్నంలో ఇంత ఉవ్వెత్తున లేవాల్సిన అవసరం ఏమిందంటే మీరు మాట్లాడుతుర్రంటే ఖచ్చితంగా కుట్ర దాగుందని మాకు అర్థపడతా ఉన్నది. ఈరోజు దేశ ప్రధాని పైన అవాకులు చవాకులు పలికిన వాళ్ళు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు ఇక్కడ రాష్ట్రపతి మనం ముఖ్యమంత్రి గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారి పైన కూడా అవాకులు చవాకులు పలికే వీళ్ళు వాడు వీడు అని మాట్లాడే దుర్మార్గున్నారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు. ప్రధానమంత్రి మోడీని ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వాటితో అంటగట్టే దుర్మార్గున్నారు. కాబట్టి ప్రధానమంత్రిని మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కించపరిచే విధంగా ఇట్లాంటి ఛానల్ వాళ్ళు మాట్లాడుతారంటే వీళ్లకు బ్యాక్గ్రౌండ్ ఏదో గట్టిగా ఉంది. వీళ్ళకి డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రజలలో అవినీతిని, అక్రమాలను, ఇట్లాంటి కల్తీల్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడానికి ఉవ్వెత్తున లేస్తున్నారని మాకు అర్థమవుతుంది.